హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హరి లక్కీ గోడ్. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నా అంటే, మా అన్నయ్య నాకు వాటర్ ప్రాంక్ చేసింది కదా, వాటర్లో సాల్ట్ కలిపి నాకు ఇచ్చిండు కదా, నేను కూడా ఆయన మీద ఈరోజు ప్రాంక్ చేయబోతున్నా. ఏం ప్రాంక్ అంటే, ఇది వెరీ సీరియస్ అండ్ క్రేజీ వీడియో, చాలా క్రేజీ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. నేను చాలా సీరియస్గా తీసుకున్న ప్రాంక్ని. ఏం ప్రాంక్ చేస్తున్నా తెలుసా, నేను తను ఇప్పుడు స్నానానికి వెళ్ళాడు, స్నానానికి వెళ్ళి వచ్చే వరకు నేను బయట గడిపెట్టేసా తను రావద్దని. తర్వాత ఈ బట్టలకి మరకలు అయితే అంటించేస్తా. ఏమంటే ఇట్లా మనము మనం అంత స్నానానికి వెళ్ళాడు, వచ్చాడు బయటికి, కానీ నేను మాట్లాడుతున్నాను ఆయనకి తెలీదు, ఎందుకంటే నేను మెల్లగా స్లోగా మాట్లాడుతున్నాను. తనకైతే మరకలు అంటించేసేసాను. అదే మనము బట్టలు పిండే సబ్బు అయితే నేను ఈ షర్ట్కి అంటించాను. తర్వాత ఆయన ఇప్పుడు వస్తాడు, అక్కడ జ్యూస్ వేసుకొని, అప్పుడు తన రియాక్షన్ ఏందో మనం చూద్దాం. ఇప్పుడైతే వస్తాడు తను, మడత పెట్టి పెట్టేద్దాం, లేకపోతే డౌట్ వస్తుంది. ఇప్పుడైతే వస్తాడు, ఒక 2 minutes తర్వాత వస్తున్నాను. షార్ట్ ఇక్కడ ఏంటిది నువ్వు నిన్న నా మీద ప్రాంక్ చేసినావు కదా, నాకు తెలియదు, నేను గీయలేదు. ప్రాంక్ కాదు, నేను గీయలేదు. వర్గీసడం నాకు తెలియదు, పిండేటప్పుడు అట్లనే ఉందేమో. ప్రాంక్ కాదు, మంచి షర్ట్ ఇది. మంచి షర్ట్ అయితే నాకేమైనా తెలుసా, పిండేటప్పుడు సబ్బు పోలేదేమో, నాకేం తెలుసు. ఎందుకంటే నిన్న నా మీద వాటర్లో సాల్ట్ వేసి ఇచ్చింది కదా, అందుకే ఇది రివెంజ్ ప్రాంక్ అన్నమాట. చూడండి షర్ట్ మొత్తం ఎట్లా చేస్తాను చూడండి. చూడండి ఎట్లా మొత్తం మరకలు చేసేసిన. ఇప్పుడు తన రియాక్షన్ చూసారు కదా మీరు, వీడియో అయితే క్రేజీ ఉంది. ఇప్పుడు తనైతే మళ్ళీ మరకలు ఉన్న బట్టలు అయితే చూస్తున్నాడు. మంచిగా నీట్గానే ఉన్నాయి గాస్. ఇది ఇప్పుడు మా అన్నయ్య అయితే చాలా క్రేజీ రియాక్షన్ అయితే వచ్చింది మా అన్నది. నిన్న నా మీద నేను కింద ఉంటే పిలుచుకొని వచ్చి మరీ ప్రాంక్ చేసాడు, కానీ నేను అట్లా కాదు, ఆయన వచ్చినాకనే ప్రాంక్ చేస్తా. రివెంజ్ ప్రాంక్ అంటే రివెంజ్ లాగానే ఉండాలి. సో ఇది ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.